హెబ్రీ 9:9 ఆ గుడారము ప్రస్తుత కాలమును ఉపమానముగా ఉన్నది. ఈ ప్రస్తుత కాలమునకు ఆ గుడారము ఉపమానంగా ఉన్నది. ఏ గుడారము అనంటే మోసెస్ కాలంలో వేసినటువంటి గుడారం. అది ఏంటిది అనంటే అతి పరిశుద్ధ స్థలమునకు యాజకుడు పోయినప్పుడు ఆయన నడుముకు ఏం కట్టాలి? దారం కట్టాలి. ఒకవేళ ఆయనలో ఏదైనా దోషం ఉంటే ఆయన అక్కడే అతి పరిశుద్ధ స్థలమునకు వెళ్ళినప్పుడు మరణిస్తాడు. మరి అటువంటి గుడారము అది. అయితే ఆ గుడారమునకు ఉపమానంగా ఏది మన హ్మ్, ష యేసుక్రీస్తు యొక్క శరీరము ఒక గుడారము. ఆ గుడారమునకు ఉపమానముగా ఆ పాత నిబంధన గుడారము ఉన్నది. హెబ్రీ 10:19-20లో యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున ఆయన మన కొరకు ప్రతిష్ఠించినాడు. ఏ గుడారమును? ఆయన శరీరం అనే గుడారమును. అనగా అది ఎట్లా ఉంది అంటే అనగా అది నూతనమైనదియు జీవము గలదియు. నేనే మార్గము సత్యము జీవము అన్నాడు కదా. జీవము గలది అది నూతనమైనదియు జీవము. అది క్రొత్తదైన నిబంధన కలిగినటువంటిది ఆ శరీరం అనే గుడారం. యేసుక్రీస్తు యొక్క శరీరం అనే గుడారం. దానిలో ఏముంది ఆ గుడారంలో అంటే యేసుక్రీస్తు శరీరంలో జీవము ఉన్నది. ఆయన శరీరము అను తెర ద్వారా ఏం ఏర్పరచబడినదైనదంటే ఏ శరీరమును తెర ద్వారా అదొక తెరలాగుంది. ఆ తెర చినిగిపోయినప్పుడు ఆయనను సిలువ వేసినప్పుడు ఆ శరీరం అంతటిని మరి ఆ కొరడాలతో కొట్టినప్పుడు ఆ శరీరం అంతయు చిరిగిపోయినది. ఆ చిరిగిపోయినప్పుడు మనకి ఆ శరీరము చినిగి ఆ తెర ద్వారా ఏర్పరచబడినదియునైన మార్గము ఆ శరీరము చినిగి మనకు మార్గం ఏర్పరచబడినది. ఏది? అతి పరిశుద్ధ స్థలమునకు. ఇప్పుడు మనము ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యం కలిగి ఉన్నది. అప్పుడేమో ధైర్యం లేక ఉన్నాము. ఆ ఉపమానంగా ఉన్న గుడారంలోనికి ప్రవేశించటానికి. ఇప్పుడు ఈ క్రొత్తదైన నిబంధన అనేటటువంటి యేసుక్రీస్తు యొక్క శరీర గుడారం నుండి అతి పరిశుద్ధ స్థలమునకు అంటే తండ్రి యొద్ద మాట్లాడటానికి మనకి ధైర్యము కలిగి మనము ఉన్నాము. అంతేకాదు మరి హెబ్రీ 10:10